ఒక వర్తకుడు ఒక సైకిల్ను 600 రూపాయలకు ఖరీదు చేసి దానిని 570 రూపాయలకు అమ్మాను. అయినా నష్ట శాతము ఎంత అని అన్నాడు. 600కు కొని 570కి అమ్మాను. జనరల్ 600 కొని 570కి అమ్మితే ఏం జరుగుతుంది చెప్పండి, మనకు లాస్ వస్తుంది అనమాట. ఇక్కడ నష్ట శాతము ఎంత అన్నాడు. ఎంత లాస్ వచ్చిందో ఒకసారి చూద్దాం మనం. సో లాస్ వచ్చేసి, నష్టము వచ్చేసి మనకి ఇక్కడ ఎంత సరే 600కు కొని 570కి అమ్మినామంటే నీకు 30 రూపాయలు లాస్ అయినామా లేదా చెప్పండి. 30 రూపాయలు లాస్. ఇక్కడ నీ పెట్టుబడి చెప్పండి 600 570 మనకు 600 రూపాయలు అంటే 600కు 30 రూపాయలు లాస్ వస్తుంది. లాస్ పర్సంటేజ్ అడిగాడు ఆయన, నష్ట శాతం అడిగాడు. సో 600కు 30 రూపాయలు లాస్ అంటే పర్సంటేజ్ అంటే 100 అనమాట. సో ఇది కట్ చేసుకుంటే మీ వీలుని బట్టి చేసుకోండి. ఇందులో సో ఈ 2 zeros క్యాన్సిల్ చేసుకుంటే 6, ఇది 5%. సో 5% ఆన్సర్. లేదా మనం ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైనా కూడా మన పెట్టుబడి ఎంత ఇక్కడ 600 కదా, 600 పెడితే 30 రూపాయలు లాస్ అయిపోయాం. పర్సంటేజ్ అంటే 100కైతే ఎంత క్రాస్ 100 × 30 / 600 అనమాట. ఈ 2 zeros క్యాన్సిల్, ఇది 5 times. సో 5% ఆన్సర్.